11 మందితో తీర్మానమన్న టీఆర్పీ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ 11 జిల్లాలకి జిల్లా కమిటీలు వేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులతో పాటు 11 జిల్లాల కమిటీలు వేయడం జరిగింది. మొదటగా ఉత్తర తెలంగాణలోనే ఎక్కువగా జిల్లా కమిటీలు వేయడం జరిగింది. దక్షిణ తెలంగాణలో కేవలం పాలమూరుకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో, ఆ 11 జిల్లాల్లో అధ్యక్షులుగా మహిళల్ని కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మహిళలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కూడా మల్లన్న గారు ఒక బీసీల మీద చిత్తశుద్ధికి మనం చూసుకోవచ్చు. సో, మహిళలకు గూడా వాళ్ళ జనాభా ఎంతుందో అంత వాళ్ళకి సమన్యాయం కలగాలి అని జెప్పేసి ఏర్పడినటువంటి 11 జిల్లాల కమిటీలో మహిళలకు స్థానం కల్పించడం జరిగింది. సో, ఏదేమైనా గూడా తెలంగాణలో మరొక పార్టీ ఆవిర్భవించి గూడా టీఆర్‌పీ పార్టీ గత నెల కావస్తున్నట్టుంది. సో, మనం అసలు విషయంలోకెళ్తే తొలి జాబితా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పేర్ల ప్రకటన. ఉత్తర తెలంగాణ మెజారిటీ జిల్లాలకు టీఆర్‌పీ అధ్యక్షుడి నియామకం. దక్షిణ తెలంగాణ నుంచి తొలి జాబితాలో పాలమూరుకు ఛాన్స్. మొదటి జాబితాలో సామాజిక సాధికారతకు పెద్దపీట. నూతన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు టీఆర్‌పీ చీఫ్ మల్లన్న అభినందనలు. టీఆర్‌పీ సంస్థాగత బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా పనిచేయాలని పిలుపు. సో, మనం ఏదైతే మాట్లాడుకున్నామో 11 జిల్లాల కమిటీలేయడం జరిగింది. అదే విధంగా అందులో మహిళలకు కూడా అవకాశం మల్లన్న గారు ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు వీళ్ళ మీద ఉన్న బాధ్యత ఏంటి అంటే, తెలంగాణ బడుగు బలహీన వర్గాలకి తీన్మార్ మల్లన్న గారు ఎప్పటినుంచో 2019 నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం ఒక వేదిక తరపున కొట్లాడడం జరిగింది కాబట్టి, సో, ఏదేమైనా ఇప్పుడు ఒక పార్టీ అధినేతగా ఉన్నారు కాబట్టి తీన్మార్ మల్లన్న గారు పార్టీ అధినేతగా, రాష్ట్ర అధినేతగా ఉన్నారు కాబట్టి, సో, ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీని 3 బడుగు బలహీన వర్గాలను కలుపుకోయే దిశగానే ఆలోచించాల్సిన విషయం ఉంది. కేవలం మరి మల్లన్న గారు ప్రెజెంటు బీసీ అనే నినాదంతోనే పోతున్నాడు. మరి ఓన్లీ బీసీలో ఒక నినాదంతోనే పోతే బీసీల రాజ్యం వస్తదా? లేకపోతే మిగతా బడుగు బలైన ఎస్సీ, ఎస్టీని కలుపుకొని పోతే సాధ్యమైతదా అనేది గూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మల్లన్న గారు. సో, అసలు ఏ జిల్లాకి ఎవరిని నియమించారు? మహిళలకు ఎన్ని స్థానాలు కల్పించారని మనం ఒక్కసారి డీటెయిల్డ్‌గా జూసుకుందాం ఇక్కడ. సో, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొదటి విడతగా 11 జిల్లాలకు జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పేర్లను ప్రకటించింది. అంటే 11 జిల్లాలకి 11 మంది అధ్యక్షులు, 11 మంది కార్యదర్శులు మాత్రమే నియమించింది. ఫుల్ ఫ్లెడ్జ్‌గా అంటే మొత్తం జిల్లా కమిటీలు వేయలేదు. అంటే మొత్తం జిల్లా కమిటీలు అంటే కమిటీ సభ్యులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శి, ఉప కార్యదర్శి ఇవన్నీ ఏయలేదు. కేవలం ఒక జిల్లా అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి 2 పోస్టులతో మాత్రమే 11 జిల్లాలకి జిల్లా కమిటీ వేయడం జరిగింది. తాత్కాలిక జిల్లా కమిటీలు వేయడం జరిగింది. సో, చూద్దాం అసలు ఏ జిల్లాకి ఎవరెవరిని ఇచ్చారనేది చూద్దాం. మంచిర్యాల జిల్లా అధ్యక్ష బాధ్యతను మల్లన్న మహేష్ వర్మకు అప్పగించగా, ప్రధాన కార్యదర్శి పోస్టును రంతిక్ శ్రీనివాస్‌కు అప్పగించగా, కరీంనగర్ అధ్యక్షులుగా గంగిపల్లి అరుణ, ప్రధాన కార్యదర్శిగా మాడూరు శ్రీనివాస్ గౌడ్‌ను నియమించారు. రాజన్న సిరిసిల్ల అధ్యక్షుడిగా బుర్ర మల్లేశం, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కొంపెల్లి ప్రశాంత్‌కు అవకాశం కల్పించారు. సో, ఇంకా మనం సెకండ్ పేజ్‌లో చూసుకుంటే మొత్తం డీటెయిల్డ్‌గా ఏ జిల్లాకి ఎవరెవరిని నియమించారనేది మనం క్లుప్తంగా చూసుకోవచ్చు. ఓకే. మనం ఇక్కడ కూడా కనిపిస్తుంటది. ఇక్కడ కూడా 11 జిల్లాల యొక్క జిల్లా పేరు, జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యదర్శులు, జిల్లా ఫోను నంబర్‌లు, వీళ్ళ ఫోను నంబర్‌లు. జిల్లా అధ్యక్షులు వాళ్ళ ఫోను నంబరు, జిల్లా ప్రధాన కార్యదర్శి వాళ్ళ ఫోను నంబర్‌లు ఇక్కడ ఉన్నాయి మనం చూస్తే. సో, ఇక్కడ మొత్తం డీటెయిల్డ్‌గా ఉంది కాబట్టి మనం ఇంకా రెండో పేజీకి మనమైతే ఎళ్ళట్లేదు. కాబట్టి ఏదేమైనా తెలంగాణలో బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడడానికి తీర్మార్ మల్లన్న గారు ఎప్పటినుంచో కృషి చేస్తున్న వ్యక్తి. సో, తన కృషి ఇలాగే కొనసాగుతూనే ఉంటూ ఎలాంటి అగ్రవర్ణ పార్టీలకి మొగ్గు చూపకుండా ఎవరితో అలయన్స్ తీర్మార్ మల్లన్న మీదే నమ్మకం కలగాలి అంటే ఇప్పటికీ ప్రజలకు నమ్మకం ఉంది. కానీ ఆ నమ్మకం ఇంకా కలగాలి అంటే సో, మీరు ఎలాంటి మిగతా పార్టీలకు ఏవైతే ఉన్నాయో ప్రస్తుత తెలంగాణలో ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి వైపు మీరు మొగ్గు చూపకుండా మీరు వాళ్ళకి అభిముఖంగా బీసీల కోసం కావచ్చు, ఎస్సీ, ఎస్టీని కలుపుకొని పోరాటం చేసినట్లయితే మీరు 100% ఒక మార్గం చూపించిన వాళ్ళైతారు. మార్పు తెచ్చిన వాళ్ళైతారు తెలంగాణ సమాజంలో. కాబట్టి మీరు వాళ్ళ వైపు మొగ్గు చూపకుండా మీ బడుగు బలహీన వర్గాన్ని ఏకం చేసుకొని తెలంగాణలో మరొక యుద్ధం ప్రకటించాలని చెప్పేసి ఆహ్, ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మల్లన్న గారు. కాబట్టి మీరు ఆ దిశగానే ప్రణాళికలు వేసుకోండి. ఏ అగ్రవర్ణ పార్టీలకి బానిసగా వెళ్ళకుండా, ఏ అగ్రవర్ణ పార్టీలకి అలయన్స్‌గా ఆలోచించకుండా మీరు అలాంటి వ్యూహాలు రచించాలని కోరుకుంటున్నాం. సో, ఇక చూద్దాం.
ఇంకొకటేందంటే ఆంధ్రజ్యోతి పేపర్ ఏదైతే బీసీలకి ఒక ఆహ్, వే వేదే వేరే విధంగా రాయడం జరిగింది మొన్న. సో, దాని మీద గూడా టీఆర్‌పీ పార్టీ ఆహ్, డిమాండ్ ఆ పేపర్ మీద గూడా వీళ్ళు ఖండించడం జరిగింది. సో, ఎవరైతే ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, వేమూరి రాధాకృష్ణ ఉన్నాడో తను క్షమాపణ జెప్పాలా బీసీ సమాజానికి గూడా టీఆర్‌పీ పార్టీ వాళ్ళు ఇక్కడ డిమాండ్ జేయడం గూడా జరిగింది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. సో, అదెందుకు అంటే రాధాకృష్ణ పేపర్ ఏదైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ ఉందో అది బీసీ సమాజం మీద కొన్ని వేరే విధంగా కొన్ని వల్గర్ పదాలు వాడుతూ రాయడం జరిగింది. బీసీ సమాజాన్ని అవమానపరిచేలా. సో, వాటి మీద టీఆర్‌పీ పార్టీ గూడా ఖండించి వాళ్ళ పేపర్‌ని తగలబెట్టడం ఇలా చేయడం జరిగింది. సో, జనాలకి ఈ విధంగా చూసినట్లయితే జనాలకి టీఆర్‌పీ పార్టీ 100% పోతుంది. సో, ఇంకా ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా కమిటీ మీదనే పెద్ద బాధ్యతలున్నాయి. సో, ఈ జిల్లా కమిటీ ఏదైతే ఉన్నదో, వాళ్ళే జనాల్లోకి విపరీతంగా టీఆర్‌పీ పార్టీని తీసుకుపోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదున్నది. సో, వాళ్ళు నిత్యం అనుక్షణం ప్రజల్లో ఉంటూనే, ఈ యొక్క ఆ అధినేత ఏదైతే ఇస్తున్నాడో, ఆ ఏదైతే వ్యూహాలున్నాయో, వాటి పరంగా జిల్లా కమిటీలు అన్నీ ప్రజల్లోకి అనుక్షణం 24 గంటలు ప్రజల్లోనే ఉండాలని, ప్రజలతో మమేకమై తిరుగుతూ ఉండాలా. మీ సిద్ధాంతం ఏంటి అని చెప్తూ ఉండాలి గాబట్టి, అదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో, చూద్దాం ఇక్కడ 'ఆంధ్రజ్యోతి'పై తీరు బగ్గుమన్న టీఆర్‌పీ శ్రేణులు. రాధాకృష్ణ బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్. పలు జిల్లాల్లో 'ఆంధ్రజ్యోతి' పత్రిక ప్రతుల దహనం. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్లో 'ఆంధ్రజ్యోతి' పేపర్ ప్రతులను కాల్చేసిన రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్. కరీంనగర్ గీతాభవన్ సర్కిల్ వద్ద 'ఆంధ్రజ్యోతి' పత్రికను దహనం చేసి టీఆర్‌పీ శ్రేణులు. 'ఆంధ్రజ్యోతి' అధినేత వేమూరి రాధాకృష్ణ తీరుపై టీఆర్‌పీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా మండిపాటు. ఎల్బీనగర్ 'ఆంధ్రజ్యోతి'లో పత్రికను తగలబెట్టిన టీఆర్‌పీ శ్రేణులు. సో, ఆహ్, ఆహ్, 'ఆంధ్రజ్యోతి' పేపర్ ఏదైతే బీసీ సమాజానికి వల్గర్‌గా రాసిందో, వాళ్ళు అవమానిస్తున్నట్టు రాసిందో, వాటి మీద టీఆర్‌పీ శ్రేణులు, రాష్ట్ర కార్యదర్శులు మొత్తం కొద్దిగా పత్రికలు తగలబెట్టడం, ఎల్బీనగర్ సర్కిల్‌లో సో, ఇలాంటి కొద్దిగా చేశారన్నమాట. సో, ఈ విధంగా చేస్తే జనాల్లోకి సోషల్ మీడియా ద్వారా వెళ్లి టీఆర్‌పీ పార్టీ కొద్దిగా ప్రచారం అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. సో, ఈ దిశగానే ప్రజల తరపున కొట్లాడాలని మీకు కోరుతాను.